కృతజ్ఞతతో ప్రభా ఈ కానుక ఇవ్వాలనుకుంటున్నాను అని మీరు అనుకున్నారనుకోండి, దేవుడు కనికరించినప్పుడు దానిని చెల్లించటానికి ఆలస్యం చేయకండి. నా కుమారుణ్ణి, నా కుమార్తెను ప్రభుని సేవకు అంకితం చేస్తాను అన్నారు అనుకోండి, అర్పించండి. నాకు అప్పటికి ఇంకా పెళ్లి కాల. నా వయసు సుమారు 18-19 సంవత్సరాలు. ఆ 18-19 సంవత్సరాల వయసులోనే నేను ఎక్కువ సమయం నా పిల్లల కోసం ప్రార్థన చేసేవాడిని. అంటే అప్పుడు నాకు ఇంకా పెళ్లి కాల. పెళ్ళి కాకపోయినా సరే దేవుడు ఒకరోజు నాకు వివాహం జరిగిస్తాడు, నాకు కొడుకుల్ని ఇస్తాడు. ఎందుకు మరి నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి పెళ్లి కాకముందు నుంచి నాకు దేవుడు కొడుకుల్నే ఇస్తాడని నమ్మకం. ఎందుకు ఆ నమ్మకాన్ని దేవుడు పెట్టాడు? ఎంతగా ప్రార్థన చేసేవాడిని అంటే, ప్రభా నా కొడుకుల్ని ఏం చేయబోతున్నావు, నా కొడుకుల పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి, నీకున్న ప్రణాళిక ఏమిటి, ఆ ప్రణాళిక ప్రకారమే నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో గోజాడేవాడిని. ఒక కాలేజీ స్టూడెంట్గా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నీ మీద నేను ఉంచిన నా ఆత్మను నీ బిడ్డల మీద కూడా ఉంచుతాను, నీ నోట ఉంచిన నా వాక్కును నీ బిడ్డలకు నీ సంతతికి నేను అనుగ్రహిస్తాను అని దేవుడు నాకు వాగ్దానం చేసినప్పుడు, అప్పుడే నేను తీర్మానం తీసుకున్నా, నాకు పుట్టే బిడ్డలు దేవుణ్ణి సేవించాలి, దేవుని సేవే చేయాలి. అదే తీర్మానం తీసుకున్నా. అదే నా పిల్లలకు కూడా చెప్పా. సాహస్ ప్రిన్స్ కావచ్చు, సుహాస్ ప్రిన్స్ కావచ్చు, చిన్నప్పటి నుంచి ఇదే చెప్తూ వచ్చాను. దేవుడు నాకు మాటిచ్చాడు, మిమ్మలను సేవకు ఎన్నిక చేశాడు, నా మీద ఉంచిన దేవుని ఆత్మను దేవుడు మీ మీద, నా నోట ఉంచిన తన వాక్యాన్ని మీ నోటను దేవుడు పెడతాడని నాకు మాటిచ్చాడు. నా జీవితంలో నేను చూసింది ఏమిటయ్యా అంటే, దేవుడు నాకు ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా తప్పిపోలా. మాటిచ్చి తప్పిపోవుటకు నా దేవుడు, చెప్పండి ఏమిటో, నరుడు కాదు. కాబట్టి సంగమా, దేవుడు నీకు మాటిచ్చినట్లయితే ఆయన తప్పిపోడు గనుక నువ్వు ఆయనకు మాటిచ్చినట్లయితే తప్పిపోవడానికి వీలేదు.